ఇది కూడా చూసుకోవచ్చు. చూసుకోండి గైస్, ఆల్రెడీ మళ్ళీ ఇంకోటి కూడా వెళ్ళిపోతుంది. 20 మంది జీవితాలు అన్న డ్రైవింగ్ మీదనే ఆధారపడి ఉన్నాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ విషయం ఏంటిది అంటే, నేను అలపికి వచ్చానని చెప్పాను కదా. మనం డైరెక్ట్ కొచ్చి నుంచి డైరెక్ట్ అలపి వచ్చాను. నేను నైట్ వచ్చాను అలపికి వచ్చింది కాకుండా ఇక బ్యాక్ వాటర్ బోటింగ్ అని చెప్పేసి ఒకటి అవైలబుల్ ఉంటుంది. రాత్రి మన సముద్రం దగ్గర ఒడ్డున మేము రూమ్ స్టే చేసాము. అక్కడి నుంచి అలపిలో బ్యాక్ వాటర్ బోటింగ్ అని చెప్పేసి ఒకటి ఉంటది. మీకు చూపిస్తాను చూడండి గైస్, మీరు మాత్రం ఆశ్చర్యపోతారు. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఒక సినిమా ఉంటది, సుమంత్ మూవీ ఉంటది కదా, ఆ విధంగా మేము బోటింగ్ చేస్తున్నాము. ఇటు చూడండి, ఇక్కడ చూసారా, ఇవన్నీ బోట్లు. ఇప్పుడు ఇవన్నీ బోట్స్, ఒక్కొక్కటి ప్రీమియం బోట్ అని, డీలక్స్ బోట్ అని, రకరకాల బోట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఈ విధంగా చూసుకోండి. ఇందులో మన బోట్ ఏందనేది ఒకటి చూపిస్తాను. ఒకటి ఆల్రెడీ వెళ్ళిపోయింది ప్రీమియం బోట్, ఇది కూడా చూసుకోవచ్చు. చూసుకోండి గైస్, ఆల్రెడీ మళ్ళీ ఇంకోటి కూడా వెళ్ళిపోతుంది. అంటే 12 o'clock కి, ఇప్పుడు ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 12 కి వెళ్ళిపోయి రేపు నైట్ కూడా అక్కడే స్టే చేసి, ఇవాళ ఆఫ్టర్నూన్ 12 o'clock కి వెళ్ళి నైట్ అంతా స్టే చేసి, నైట్ ఫుడ్ గిడ్డు మొత్తం వాళ్ళే చూసుకుంటారు. నైట్ అంతా స్టే చేసి రేపు టుమారో మార్నింగ్ 9 AM కి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి దింపుతారు. దాదాపు 50 kilometers వరకు మనల్ని లోపలికి తీసుకెళ్తారు. 50 kilometers వరకు విత్ సేఫ్టీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. ఒక్కొక్క బోట్ వచ్చేసి 50,000, 60,000, 40,000 ఉంది. మా బోట్ చూపిస్తాను చూడండి. ఇగో ఇది మన బోటు, ఇది వెళ్తుంది. ఇది మన బోటు, ఇది చూసుకోండి గైస్. ఇది మనం ఇప్పుడు వెళ్ళబోయే బోట్. ఇందులో ఏమేమి ఉంటాయి అంటే, బెడ్రూమ్స్ ఉంటాయి, కిచెన్ ఉంటుంది. ఇది మన బోట్ గైస్, ఇది మన బోటు. ఇందులో బెడ్రూమ్స్ ఉంటాయి, కిచెన్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది, వాష్రూమ్స్ ఉంటాయి. అదేవిధంగా పైన టెర్రస్ ఉంటుంది. టెర్రస్లో నువ్వు నైట్ అంతా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా ఈ బెడ్రూమ్లలో ఏసీ కూడా అవైలబుల్గా ఉంది. నైట్ 10 o'clock కి ఏసీ వేస్తారు. మార్నింగ్ 6 AM వరకు ఏసీ నడుస్తూనే ఉంటుంది. ఈ విధంగా మన ఫెసిలిటీ మనం పర్సనల్గా ఇండిపెండెంట్గా బుక్ చేసుకున్నాము. దీనికి అరౌండ్ కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ బడ్జెట్ పడ్డది. ఎండ్ వరకు చూడండి ఎంత పడ్డది, ఏం పడ్డది అనేది నేను చెప్తూనే ఉంటాను. ఇది చూసుకోవచ్చుగా. లోపల బోర్డు కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు కాసేపట్లో ఒక 20 minutes మనం అటు సైడ్ వెళ్ళబోతున్నాం. మనం 20 minutesలో మనం ఈ పడవ అనేది ఇక్కడ నుంచి కదులుతుంది. ఇప్పుడు మీకు ఏమేమి చూపిస్తానంటే, లోపల ఏమేమి ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటాయి, దీన్ని ఎవరు నడుపుతారో, ఏమేమి ఉంటుంది, పైన టెర్రస్ ఎలా ఉంది, మేము ఎప్పటి వరకు ఉంటాం అనేది మొత్తం చెప్తాను. వెయిట్ చేయండి, ఓకేనా. ఈ విధంగా బోటింగ్ ఉంది. ఇది ఇక్కడ చూడండి, తాళ్లతోటి కట్టి ఉంచారు. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, ఇది ఎక్కి కూర్చోవచ్చు, ఓకేనా. ఇది దీంతో నడుపుతారు. ఈ చక్రం అనేది ఈ బోటింగ్ స్టీరింగ్ ఇది, ఓకేనా. ఇక్కడ చూసుకోండి, హాల్ కూడా, కిచెన్, టీవీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బోట్లో అవైలబుల్గా ఉంది. టీవీ ఏరియా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంది ఇక్కడ, ఓకేనా. ఇక చూసుకోండి. సే హాయ్. ఎలా ఉందిరా బోటు? సూపర్ భయ్యా. అవునా? మామూలుగా లేదు. ఈ విధంగా ఉంది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం పర్సనల్గా బోట్ బుక్ చేసుకుందాం. మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది ఈ బోట్లో వెళ్తుంటే? 20,000 ఇస్తే తెలుస్తుంది. 20,000 గైస్, 20,000 మేము పర్సనల్గా బుక్ చేసుకున్న బోట్ ఇది. ఎలా ఉందిరా బోటు? సెల్ఫీ స్టిక్ కూడా తెచ్చారు. ఎలా ఉందిరా బోటు? సూపర్ ఉంది. సూపర్ ఉందా? వర్తేనా? మ్యూజిక్ వసూలు పైసా వసూలు. మీకు ఇక్కడ చూడండి, విధంగా బెడ్రూమ్ ఇక్కడ చూసుకోండి. ఇది సపరేట్గా బెడ్రూమ్ ఇది, ఓకేనా. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఇక్కడ దీంట్లోనే అవైలబుల్ ఉన్నాయి వాష్రూమ్స్ కూడా, ఓకే.
ఏసీ గాయస్, ఏసీ కూడా ఉంది. ఈ విధంగా ఇక్కడ చూసుకోవచ్చు. ఎమర్జెన్సీలో ఏమైనా ఫైర్ అయితే ఆ సేఫ్టీస్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏంటి అంటే మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఫస్ట్ బెడ్రూమ్ అయిపోయింది. ఇక్కడ వాటర్ బాటిల్స్ ఇవన్నీ. ఇక్కడ కూడా చూసుకోండి, ఇది సెకండ్ బెడ్రూమ్. ఎలా ఉంది? సూపర్ సూపరా? లైఫ్ లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అవునా? నచ్చిందా మీకు? సూపర్. ఓకే, ఈ విధంగా ఇది సెకండ్ బెడ్రూమ్. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ విధంగా ఉంది. అటు సైడ్ వాష్రూమ్ అదంతా ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కిచెన్. అన్న వాళ్ళంతా కిచెన్ లో ఉన్నారు గైస్. కిచెన్ ఇట్లా అవైలబుల్ గా ఉంటది. ఫ్రిడ్జ్ కూడా ఉంది. అదే విధంగా బ్యాక్ సైడ్ మనకి ఈ విధంగా ఉంటుంది. చూసుకోండి బ్యాక్ సైడ్ ఇదంతా. ఇక్కడ చూసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మనం ఇప్పుడు అటు సైడ్ వెళ్తాం. వీళ్ళందరూ ఈ బోట్లన్నీ కదులుతున్నాయి కదా, వీళ్ళందరూ స్టే చేసే వాళ్ళే. కొంతమంది డే ప్యాకేజ్ బుక్ చేసుకుంటారు, కొంతమంది స్టేయింగ్ ప్యాకేజ్ అనేది బుక్ చేసుకుంటారు. రూమ్స్ని బట్టి, బెడ్రూమ్స్ని బట్టి అండ్ షిప్ని బట్టి మన ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది గైస్. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసారా? అదేవిధంగా మీకు ఇప్పుడు పైకి తీసుకెళ్తాను. పైన ఎట్లుంటుంది, ఏమేమి ఉంటాయి. ఇప్పుడు షిప్లో మాత్రం అన్నీ చూపించాను కదా. ఇప్పుడు పైన టెర్రస్ పైకి వెళ్ళి ఏమేమి ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి చూపిస్తాను. ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు మనకు కాసేపట్లో మన షిప్ అనేది వెళ్ళబోతుంది. ఈ విధంగా చూడండి. ఇక చూసుకోండి గాయస్, ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్తున్నాము. ఇవి స్టెప్స్ ఇవన్నీ. ఈ స్టెప్స్ బోట్ పైన టెర్రస్. ఇది గార్డెన్ ఏరియా. ఫుల్ గా కూర్చుని బాక్స్ కూడా ఉంది. ఫుల్ గా ఎంజాయ్ చేసేయాలి. ఇదిగో చిన్న పాప ఏడుస్తుంది. అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు కాసేపట్లో బోటు బయలుదేరబోతుంది. విషయం ఏంటంటే ఇక్కడ సాంగ్స్ పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నాం మేము. నా 12 PM అవుతుంది. ఒక 20 minutesలో బోట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి దాదాపు అరౌండ్ మనకి 50 kilometers వరకు మొత్తం తిప్పుతారు. నైట్ అక్కడే స్టే చేస్తాము. ఫుడ్, డిన్నర్, లంచ్, స్నాక్స్, ఈచ్ అండ్ టీ, కాఫీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళదే. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళదే. అన్ని ప్యాకేజ్లో మాట్లాడేసాం. నో ఎక్స్ట్రా చార్జెస్. ఇక్కడ చూసండి గార్డెన్ ఏరియాలో ఇక్కడ కూర్చొని మనం ఎంజాయ్ చేస్తాం. మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఫుల్ ఫన్ డ్యాన్స్ చేసుకుంటాం. ఈ విధంగా ఉంది చూడండి. ఓకేనా గైస్? చాలా బోట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు. ఏరియా చూడండి. చాలా బోట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. వావ్, ఈ విధంగా #1 ప్లేస్. బాగుందా? ఓకే. ఇక్కడ చూసుకోవచ్చు మన బోట్ అయితే కదులుతుంది. స్టీరింగ్ అన్న ఆపరేటింగ్ చేస్తున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు స్టీరింగ్ అయితే మన బోట్ అయితే కదిలింది. మనం ఇలా వెళ్తున్నాము. మొత్తం అన్ననే ఆపరేట్ చేసేది. 20 మంది జీవితాలు అన్న డ్రైవింగ్ మీద ఆధారపడి ఉన్నాయి. అన్న अपन వేర్ గోయింగ్ గోయింగ్ హౌ మెనీ కిలోమీటర్స్? भैया अभी पूरा 40-45 किलोमीटर कवर करेगा. 40-45 किलोमीटर्स. अच्छा, छोटा विलेज एरिया, अच्छा, छोटा रिवर है. ओके. इधर है. जो भी फेमस प्लेस विजिटिंग प्लेसेस है सब शो करते. ठीक है. अच्छा अच्छा. आपका नाम भाई? मेरा नाम डीमोन. डीमोन. उधर आपका नाम? అనంతు. గైస్ మనం వీళ్ళతో పాటు మనం ప్రయాణిస్తున్నాము. ఇక్కడ 40-45 కిలోమీటర్ 50 kilometers దాకా మనకి బోటింగ్ అనేది చేపించి నైట్ ఇలా స్టే తీసుకుంటారు బాధ్యత మొత్తం. అదే విధంగా మనకి రేపు మార్నింగ్ ఇక్కడ ఎక్కడైతే ఎక్కించుకున్నారో అక్కడే డ్రాప్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇందులో స్టీమర్స్ కూడా ఉన్నాయి. స్టీమర్స్ కూడా గాయస్ ఇక్కడ చూసుకోండి. షిప్ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మా వెనకాల అద్భుతమైన హౌస్ బోటింగ్ లో షిప్పులు కూడా
హౌస్ బోట్స్ కూడా మా దగ్గరికి వచ్చాయి చూడండి. నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాం. దూరంగా కొబ్బరి చెట్లు, ఈ బ్యాక్ వాటర్, అదే విధంగా ఇది కాయాకింగ్ అంటారు. ఇది హౌస్ బోటింగ్ కాదు, ఇది కాయాకింగ్ అంటారు. బాతులు ఎక్కువ ఉంటుంది, అలా చూసుకుంటూ వెళ్తారు. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా అసలు ఒక హౌస్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, టాయిలెట్స్ నుంచి మొత్తం ఫెసిలిటీస్ అన్నీ ఈ బోట్లోనే అరేంజ్ చేశారు. ఇప్పుడు మేము ప్రయాణించేది కూడా ఇవే బోట్స్. దాదాపు మీకు ఇక్కడ 10,000 బోట్లు కనిపిస్తాయి గాయస్. ఇది దాదాపు 50 కిలోమీటర్స్ వరకు ఇలానే మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. 50 కిలోమీటర్స్ వరకు ఈవినింగ్. Guys, we are full enjoyed. ఇటు చూసుకోండి, బ్యాక్ సైడ్ బ్యాక్ వాటర్, ఇది ఎటు వెళ్తున్నాము. మా వెనకాల షిప్పులు చూసుకోండి. ఇటు చూడండి, చాలా షిప్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అగో వాళ్ళు నిన్న వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు తిరిగి వచ్చేస్తున్నారు. ఇది డే ప్యాకేజ్. ఇది బాగుంది ప్లేస్. ఇక చూసుకోండి, అన్ని బోట్స్ కలిసి వెళ్తున్నాయి. ఊరు పోయింది ఇక కూరు చుట్టుపక్కల చూడండి. రైట్ నౌ మేము వచ్చేసి అలపూజా కాయాకింగ్ బోటింగ్ దగ్గర ఉన్నాం. మేము బయలుదేరుతున్నాము ఇప్పుడే. ఒక 15 మినిట్స్ బయలుదేరింది. 15 మినిట్స్ అవుతుంది బోర్డుకు బయలుదేరి. ఈ విధంగా ఉంది గాయస్, చూసుకోవచ్చు. చూడండి, మా వెనకాల ఎన్నో బోట్స్ ఉన్నాయి. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. బాగుందా? పైసా వసూలా మీకు? ఇప్పుడే బిగినింగ్ స్టార్ట్ అయింది, ఇప్పుడేనా కాయాకింగ్? మరి రావదలుచుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? రమ్మని చెప్తాం. డబ్బులు గట్టిగా ఉండాలా? మామూలు తక్కువ ఉంటే సరిపోదు అంటారు. ఒక షిప్ మొత్తం మేమే బుక్ చేసుకున్నాం గాయస్. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ విధంగా చూడండి. పక్కన విలేజెస్, ఇక పక్కన విలేజెస్ చేపలు అమ్ముతున్నారు వాళ్ళు. ఇలా అసలు కాయాకింగ్ లో చేపలు అమ్ముతున్నారు చూడండి. ఆయన చేపలు అమ్మాడు. ఇలా పక్కన పెట్టుకొని మొత్తం, అసలు మన దగ్గర ఎప్పుడు ఉండదు కదా ఇలాంటివి, చూసుకోవచ్చు. సూపర్ అంటే సూపర్ నేచర్, బాగుంది. మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది మాకు. ఇప్పుడే స్టార్ట్ చేసినాం, బిగినింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది బోటు. రాబోయేది ఎట్లా ఉంటుంది అనేది మీకు చెప్తూ ఉంటాను, ఓకేనా? ఈ పెద్ద క్లాస్ ఆయన ముందల మసీదు ఉంటది. అవును, అంటే పగల కాబట్టి నైట్ అయితే ఎవరికి నిద్ర డ్రైవింగ్ చేయండి. పగలే ఉంది మధ్యాహ్నం ఇలాగే తీసుకెళ్ళి అక్కడ స్టేయింగ్ ఎగురుతుంది చూడాడా డాన్స్.
డాన్స్ లేస్తుందిరా. ఏదో ఎంజాయ్ చెప్తున్నా. షిప్లో ప్రయాణం భాగంగా మేము లంచ్ చేస్తున్నాం మీ అందరం. ఇక్కడ చూసుకోవచ్చు ఇంక్లూడెడ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం. లంచ్లో మాకు ఏమేమి ఇచ్చారంటే ఇక్కడ చూసుకోవచ్చు చేప గీప మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు అన్ని ఐటమ్స్ ఇస్తున్నారు. ఈ విధంగా ఓకేనా మొత్తం ఐటమ్స్ ఇస్తున్నారు. గైస్ ఇప్పుడే లంచ్ చేసిన తర్వాత పైన టెర్రస్ పైకి వెళ్ళి సాంగ్స్ పెట్టుకొని మస్తు సాంగ్స్ పెట్టుకుని ఫుల్ లొకేషన్ తోటి వైబ్ అవుతున్నాము. మా ముందర నుంచి చూడండి హౌసింగ్ బోట్స్ అనేవి ఎలా వెళ్తున్నాయో అసలు ఒక్క సెకండ్ కూడా ఆగకుండా చుట్టూరా. ఇది దాదాపు ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది గాయస్. బ్యాక్ వాటర్ ఇది కేరళలో అలపి దగ్గర ఉంటుంది. కాయాకింగ్ అంటారు ఈ ఏరియాని. కాయాకింగ్ దగ్గర బ్యాక్ వాటర్ అనేది చాలా ఫేమస్. కేరళ వెళ్తే కేరళ అందాలు చూడాలి అంటే ఖచ్చితంగా మనం ఈ బోట్ హౌసింగ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఈవినింగ్ వరకు మాకు బాగానే అనిపించింది, కానీ నైట్ స్టే చేయాలంటేనే ఒక విలేజ్లో ఆపుతారు. విలేజ్లో స్టే చేయాలంటేనే ఏదోలా అనిపించింది. ఈవినింగ్ వరకు ఓకే గైస్. నా సజెషన్ ఏంటి అంటే మీరందరూ వెళ్ళండి ఈవినింగ్ వరకు. డే ప్యాకేజ్ మాట్లాడుకోండి. 5-6 o'clock మమ్మల్ని కూడా తిప్పింది 6 o'clock వరకు. ఈవినింగ్ 6 o'clock వరకు తిప్పి మొత్తం వాటర్ బ్యాక్ వాటర్ అంతా చూపించి తర్వాత ఒక విలేజ్లో స్టే చేశారు. ఎక్కడ మనం ఎక్కిన చోట నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఆ ఊర్లో స్టే చేసి అక్కడి నుంచి నైట్ అంతా పడుకోండి అని చెప్పేసి అని అంటారు. అక్కడ ఉండడం అనేది కొద్దిగా ఇసుగ్గా అనిపించింది. మా వాళ్ళు ఏమన్నారంటే కొద్దిగా స్టే చేద్దాం, ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం, ఎంజాయ్ చేద్దాం అంటే సరే అని చెప్పేసి కానిచ్చాము. అయితే ఇంకో విషయం ఏంటంటే మేము వెళ్ళొచ్చిన తర్వాత రోజు 2-3 days తర్వాత ఒక హౌస్ బోట్ అంట వాటర్లో మునిగిపోయిందంట. మా అదృష్టశాతం ఏంది అంటే మాకు ఏది జరగలేదు. దేవుని దయ వల్ల మేము క్షేమంగా వెళ్ళి క్షేమంగానే వచ్చాము. ఇలా గాయస్ హౌస్ బోట్స్ అనేవి నిమిషానికి సెకండ్కి ఒకటి ఉంటే దాదాపు 10,000 బోట్లు ఉన్నాయంటే మీరు నమ్మండి. గాయస్ ఇక్కడ నుంచి ఏం చెప్పమంటారు, తలపతి విజయ్ బీస్ట్లో నుంచి ఈ పాట పెట్టుకొని ఫుల్ వైబ్ అయినాము. అసలు నేను వాయిస్ ఎందుకు ఇస్తున్నాను అంటే ఆ సాంగే పెడతాను మీకు. యూట్యూబ్లో కాపీ రైట్స్ వస్తాయని చెప్పేసి నేను ఇవ్వట్లేను గాయస్, ఏం అనుకోకండి. మేమైతే నైట్ 11 o'clock వరకు నాన్ స్టాప్గా వేరే లెవెల్లో ఫుల్ ఎంజాయ్ చేసాము. ఒకరి తర్వాత ఒకరు అలా డ్యాన్స్ వేస్తూనే ఉన్నాం. అయినా సరే మేము అలసిపోలేదు. మా డ్రెస్సులు మాత్రం మొత్తం చెమటలతోటి అలా నిండిపోయా. స్వెట్ మాత్రం అంత దద్దరిల్లిపోయింది. విషయం ఏంటంటే మా పక్కన ఇంకో బోర్డు ఉంది. వాళ్ళకంటే వాళ్ళు చేస్తున్నారు, మేము డ్యాన్స్ చేస్తున్నామని వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నామని మేము ఎర్రగా తీసేసాం. అసలు అమ్మ మొత్తానికి అయితే మన తెలంగాణ వాళ్ళ సత్తా ఏంటో మొత్తానికి అక్కడ చూపించేసాం. మన తెలంగాణ ఆంధ్ర వాళ్ళ సత్తా ఏంటో అక్కడ చూపించేసినాం మొత్తానికి అయితే. వాళ్ళు తమిళోళ్ళు గాయస్, తమిళోళ్ళు తట్టుకోలేకపోయారు. వీళ్ళేంట్రా బాబు ఇన్ని డ్యాన్సులు వేస్తున్నారు అయినా అలవాట్లేరు, అసలు ఏం దాగి వచ్చారు, ఏం చేసి వచ్చారు ఏంటని చెప్పేసి షాక్ అవుతున్నారు. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో ఎంజాయ్ చేసాం మేము. అసలు 3-4 hours గాయస్ డ్యాన్స్ చేసినాం. పిచ్లోకి వెళ్ళిపోయింది. హౌస్ బోట్ మొత్తం షేక్ అయిపోయింది. ఏమన్నా అనుకోండి మాత్రం ఈ విధంగా నడిచింది గాయస్. ఫుల్ ఎంజాయ్ అంటే ఫుల్ ఎంజాయ్. మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు అలా కేరళకి వెళ్ళి
బ్యాక్ వాటర్ బోట్ మాట్లాడుకోండి గాయస్. చెప్పడం మర్చిపోయాను, మేము 20,000 అన్నాం కదా, 20,000 కాదు గాయస్, ఓన్లీ 11,000కి డ్యూయల్ బెడ్రూము. మేము 17 మెంబర్స్ ఉన్నాము. బాయ్స్ ఒక రూమ్లో, గర్ల్స్ ఒక రూమ్లో అలా స్టే చేసి ఇలా అయితే స్టేయింగ్ అయితే తీసుకున్నాము. ఫుల్ ఎంజాయ్. నా ఆఫ్టర్నూన్ వెళ్తే మేము లంచ్, డిన్నర్, స్నాక్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మనకి లేపి చాయ్ ఇస్తారు, బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. మళ్ళీ మనల్ని ఎక్కడైతే ఎక్కించుకున్నారో అక్కడే మొత్తానికి డ్రాప్ చేస్తారు గైస్. ఇది ఓకే గాయస్, ఇలాంటి వీడియోస్ మీ ముందుకు మళ్ళీ తీసుకొస్తూనే ఉంటాను. మళ్ళీ కలుస్తాను. బాయ్.